పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వాసుపత్రి ఎదుట వైఎస్ఆర్సీపీ వామపక్ష నేతల ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. గిరిజన యువతి ఉషారాణి హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయ్ కళావతి ఇప్పటికైనా పోలీసులు విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఆదివాసీ బిడ్డగా మా బిడ్డక ఉషారాణి మరి బాగా చదువుకున్న అమ్మాయి, ఆ అమ్మాయిని చాలా దారుణంగా చంపేసి మరి చెరువులో పడేయడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం. దీనికి మరి ఎవరైతే దోషులో తక్షణమే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా ఈ 2 సంవత్సరాల కాలంలో చిన్న పసిబిడ్డల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరు అగాత్యాలు అకృత్యాలు ఎన్నో చోటు చేసుకుంటున్నా ఎటువంటి చర్యలు తీసుకొని కారణంగా ఈ రోజు మరి గంజాయి బ్యాచ్ అని మరి పిల్లల పట్ల చాలా ఆకతాయిలు ఎక్కువ మంది అయిపోయి చాలా దారుణాలు చేస్తున్నప్పుడు కఠినమైన ఈ చట్టాలు అమలు పరచడంలో విఫలమైంది. న్యాయం జరిగే వరకు పోరాడుతాం. తగిన వేతనం ఇచ్చి ఆదుకోవాలి. వేతనం ఇచ్చి ఆదుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.